2014లో వచ్చినాయి. సో మళ్ళీ ఈసారి 2024లో కూడా అంటే ఈ కూటమిని ప్రజలు ఆదరించారు. మోదీ నేతృత్వం, చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో, సో ఇది కూడా వాస్తవంగా కలవడం అనేది అటు చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా వాస్తవం కూడా చెప్పాలంటే ఒక పునర్జీవం అనే ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి టాక్ జరుగుతున్న సందర్భంలో, సో తెలుగుదేశానికి గతం నుంచి కూడా అధికారం చేసి ఒక నెట్వర్క్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మోదీ యొక్క చామ్ ఏతుందో ఇవన్నీ కలవడం ఇలా అటు ఎన్డీఏకు, భారతీయ జనతా పార్టీకి, అటు తెలుగుదేశం పార్టీకి కూడా ఈ యొక్క ఎన్నికల కలయిక అనేది అందరికీ లాభం చేకూరుతుంది. అదేవిధంగా ఏపీ ప్రజలకు మళ్ళీ అభివృద్ధి విషయంలో గతంలో ఏదైతే ఉందో అంటే ఫస్ట్ మోదీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో ఇప్పుడు అంతకుముందు కూడా మిమ్మల్ని బూచిగా చూపించే కదా విడిపోయిన టైంలో ఇప్పుడు విభజన హామీలు ఏవైతే ఉంటాయో అవి నెరవేర్చలేదు, సరిగా బీజేపీ సహకరించలేదు, హోదా అని చెప్పేసి ప్యాకేజ్ చేతిలో పెట్టారు. సో అది వర్కౌట్ కాలేదు కాబట్టి పక్కకు జరిగారు. మళ్ళీ అంటే ఏపీ అభివృద్ధి కోసం బీజేపీతో కలిశారు. సో వాళ్ళకు కూడా ఇది బెటరే అని చెప్పడం, ఇది గెలుపుకు బెటరా, పార్టీలకు బెటరా, ఏపీకి బెటరా? అంటే ఒకటండి, దాంట్లో లాస్ట్ అది మీకు చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికలు ఫస్ట్ టైం అధికారం రావడం కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైతే విభజన హామీలని ఒక బూచిని చూపించారో, నిజంగా కూడా ఆ ట్రాప్ లో చంద్రబాబు నాయుడు పడిపోయాడు. నిజంగా ఏపీ ప్రజలకు తెలుసు ఇది అసాధ్యమైనటువంటి ఏదైతే ఒక ప్రత్యేకమైనటువంటి స్టేటస్ ఏదైతే ఉందో, అంటే 2014 తర్వాత నుంచి ప్రత్యేకమైన స్టేటస్ ఇవ్వడం అనేది దేశంలో రాష్ట్రాల్లో లేదు, అది కేవలం కొన్ని ఈశాన్య ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రాంతాలకే ఉందనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. అప్పుడు కూడా అంటే ఒక ప్రత్యేక రాష్ట్రానికి ఏదైతే నిధులు కేంద్రం సమకూరుస్తుందో అలాగే అనేక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహకారం అందించింది. సో దాన్ని మోదీ ప్రభుత్వం కూడా చాలా క్లియర్ గా చెప్పిన అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీలను బట్టే సెంట్రల్ సాయం ఉంటుందా రాష్ట్రాలకి, ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఎవరు అధికారంలో ఉన్నారు అన్న దాన్ని బట్టే సాయం ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తప్పకుండా కూడా శ్రీవర్ధన్ గారు ఎవరు రాష్ట్రాల్లో అధికారంలో ఎవరున్న దాన్ని బట్టే సాయం ఉంటుందా, లేదంటే ఎవరున్నా కూడా రాష్ట్రానికి రావాల్సినవి చేయవలసినవి చేస్తారా? తప్పకుండా అండి. మేము అదే అంటున్నా, టీమ్ ఇండియా కాన్సెప్ట్ లో నరేంద్ర మోడీ గారు 2 విషయాలు, ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీములు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే, 2 కలిపి చేస్తే ఇది ప్రజలకు చాలా ఉపయోగపడతాయి. ఇలా మనం చూసాం కేంద్రం నుంచి అనేక రకాల స్కీములు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఏం చేసింది, దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో అదే ఆంధ్రప్రదేశ్ కూడా అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఆ యొక్క పాలసీని తీసుకున్నాడు కాబట్టి దాదాపు 12 లక్షల ఇండ్లను ఆ రోజు ప్రారంభం చేయగలిగారు. జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చిన తర్వాత ఆయన కూడా కేంద్రం యొక్క పథకాలను కొనసాగించుకున్నాడు కాబట్టి అక్కడ లబ్ధి చేకూరింది. అదే తెలంగాణకు వచ్చినప్పుడు ఏమైందంటే ఒక స్వార్థంగా కేసీఆర్ ఆలోచన చేయడం వల్ల కేంద్ర పథకాలను ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు అందకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. సో మోదీ ప్రభుత్వం ఎప్పుడు కూడా అంటే వెస్ట్ బెంగాల్లో అక్కడ మమతా బెనర్జీ ఉంది, కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసి వివక్ష చూపలేదు. ఒక టీమ్ ఇండియాగానే దేశం అభివృద్ధి జరుగుతూనే ఇక రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుంది, దేశం అభివృద్ధి జరుగుతుంది అనేది అంశం ఉంది. సో డబుల్ ఇంజన్ లో ఉన్నప్పుడు ఏంటంటే 2 ప్రభుత్వాలు ఒక ఆలోచన తోటి ప్రజల దగ్గర పోయినప్పుడు ప్రజలకు ఎక్కువ ఈ యొక్క లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఆ యొక్క అంశాన్ని తెలంగాణలో మనం కోల్పోయాం. సో మేము అలా కాదు, మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చెప్పాడు కేంద్రం యొక్క సహకారాన్ని మేము తెలంగాణలో తీసుకుంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సెకండ్ డేనే వాళ్ళ కాంగ్రెస్ లో మరి ఏమొచ్చిందో తెలియదు, ఆ యొక్క గుజరాత్ మోడల్ మహారాష్ట్రాన్ని కూడా కావాలి, మాకు సహకారం అందించాలని చెప్పేసి అడిగినటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్టు పరిస్థితి ఉంది. సో రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. అందుకోసం ఏదైనా అంటే ఒక ప్రభుత్వాలుగా రాష్ట్రాల అభివృద్ధి కోసం మరి ఏ అంటే విపక్షాల్లో ఉన్న శ్రీవర్ధన్ గారు చూద్దాం. ఒకటి దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి హవా కనిపిస్తోంది. ఖచ్చితంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చేట్టే కనిపిస్తోంది. 3rd రౌండ్ అయిపోయిన రిజల్ట్ కనుక చూసినట్లయితే ఇండి కూటమి మాత్రం గట్టి పోటీయే ఇస్తోంది. చూద్దామండి ఏం జరుగుతుందో. అండ్ అంటే ఎటువంటి పర్సంటేజ్లు వస్తాయి, ఓట్ల పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుంది, సీట్లు ఎన్ని షేర్ చేయబడతాయి చూద్దాము. అటు ఏపీకి సంబంధించి చూసినట్లయితే క్లియర్ పిక్చర్ మనకు కనిపిస్తోంది. టీడీపీ 126 స్థానాలతో ముందంజలో, అటు వైసీపీ 23 స్థానాలు, జనసేన 17 స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే 8 స్థానాల్లో బీజేపీ ముందంజలో, అటు కాంగ్రెస్ కూడా 8 స్థానాల్లో ముందంజలో ఉంది. బీఆర్ఎస్ లో ఇప్పటి వరకు మెదక్ స్థానంలో ముందంజలో ఉంది, బట్ అది కోల్పోయినట్టుగా అనిపిస్తోంది. ఎంఐఎం 1 స్థానంలో
ముందంజలో కనిపిస్తోంది. అటు ఏపీ లోక్సభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఎన్డీఏ 20 స్థానాల్లో